హాయ్ ఎవ్రీవన్, ఏంటి ఇవన్నీ అని అనుకుంటున్నారండి. తిరుపతి వెళ్ళి తిరుపతిలో క్యాలెండర్ తీసుకునే వాళ్ళకి తెలుస్తుందండి ఇది ఏంటనేది. ఇది ఒక పైప్లో ఉంటుందండి. ఆ క్యాలెండర్ని కవర్ చేసి ఇస్తారు. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో దాన్ని వేస్ట్ చేయడం ఎందుకు అనేసి నేనైతే ఇలా తయారు చేసుకున్నానండి. ఫస్ట్ అయితే ఇదైతే నార్మల్ కార్డ్బోర్డ్ పేపర్ పైన ఇట్లా చేసుకున్నాను. అమ్మవార్లైనా దేవుళ్ళైనా దీపాలైనా ఏమైనా పెట్టడానికి ఒక పీటలా చేశానండి. కింద అంతా పింక్ కలర్ లేస్ పెట్టాను. పైన ఒక చిన్న లేస్ పెట్టి అక్కడేమో 11 డాట్స్ అనుకుంటానండి ముగ్గు పెట్టుకున్నానండి. ఏదైనా సరే చుక్కల ముగ్గు ఇచ్చి అందం ఇంకే ముగ్గు కూడా రాదండి. గీతల ముగ్గు కన్నా చుక్కల ముగ్గు చాలా బాగుంటుంది. అండ్ మిగతావన్నీ ఏం చేశానంటే 3 పేర్స్ అండి, 2 2 2 అట్లా ఈక్వల్ హైట్లో అయితే ఇలా కట్ చేసేసుకొని ఒక్కొక్క దానికి ఇలా ముగ్గులు పెట్టుకున్నాను. కింద అయితే గ్లిటర్ పేపర్ స్టిక్ చేశాను. పైన అయితే ఎల్లో కలర్ లేస్ అయితే స్టిక్ చేసుకున్నాను. వీటిని ఏంటంటే దీనిపైన ప్లేట్ పెట్టి ప్లేట్ మీద దీపం కుందులు పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. ఈరోజు వ్లాగ్లో ఆ దీపం కుందులు పెట్టే నేను ఇప్పుడే ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను. వన్స్ చూడండి, చాలా బాగుంటాయి. ఇవే మనం కొనుక్కుంటే బయట చాలా కాస్ట్ ఉంటాయండి. ఇంట్లో కాస్త కూస్తో టైం దొరికేటప్పుడు ఇలాంటివి చేసుకుంటే మన మనసు బాగుంటుంది, మైండ్ బాగుంటుంది. మనం కూడా అమ్మాయ మనం చేసుకున్నాం కదా ఈ మాత్రం అనిపిస్తుందండి. మీకు నచ్చాయా? నచ్చుంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.